ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా షాలోమ్. ప్రభుకి మహిమ కలుగును గాక. మరొకసారి మనం అందరం కూడా ఈ పునరుత్థాన ఆరాధనలో పాలు పొందడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అద్భుతమైన ఈ మార్గాన్ని బట్టి ఈ ఆన్లైన్ ద్వారా మనం ఈ రీతిగా ప్రభువుని ఆరాధించడానికి, స్తుతించడానికి, ప్రభువుని మహిమపరచడానికి ప్రభు మనకిచ్చిన ఈ యొక్క కృపకై ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా ఫ్యామిలీస్తో దేవుని వాక్యాన్ని వినాలని, అదే రీతిగా ఈరోజు జరిగే ఆరాధనలో పాలు పొందాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. కాబట్టి మనం ఈ సమయంలో ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మీరందరూ కూడా మీ హృదయాలను, మీ మనస్సులను సిద్ధపరచుకుని ప్రభు సన్నిధి కొరకు, ప్రభు వాక్యం కొరకు, పరిశుద్ధాత్మని యొక్క కార్యం కొరకు మనం ఎదురు చూద్దాం, ప్రార్థన చేద్దాం. లెట్ us స్టార్ట్ ప్రేయర్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ పునరుత్థానపు ఆరాధనను తండ్రి మేము ఈ రీతిగా జరిగించడానికి మాకు మీరు తెరిచిన ఈ ద్వారాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఆన్లైన్ ద్వారా, ఈ మీడియా ద్వారా ప్రభు మీ బిడ్డలను ప్రభు మీరు దర్శిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధన అంతట్లో కూడా మాతో ఉండి మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని ప్రతి ఆటంకాన్ని తొలగించండి. మీ సన్నిధిలో తండ్రి ఉన్న ఆశీర్వాదాన్ని, మీ సన్నిధిలో ఉన్న ప్రభు నాయన తండ్రి మా కొరకు మీరు సిద్ధపరిచిన ప్రతి నాయన తండ్రి మీ కార్యాలను మేము గుర్తించడానికి, పొందుకోవడానికి, అయితే మిమ్మల్ని మహింపరచడానికి మాకు మీరు కృపను అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం కలిసి ఈ పునరుత్థాన ఆరాధనలో ప్రభుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. మీ కుటుంబంతో కలిసి, మాతో కలిసి, మనం అందరం కలిసి ప్రభుని మహిమపరుద్దాం. లెట్ us స్టార్ట్ వర్షిప్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తుతి సింహాసనాసీనుడా అనే పాటలు పాడి ప్రభుని స్తుతిద్దాం. స్తుతి సింహాసనాసీనుడా
నీ కృప కోసమే నీ వెలుగులో నిలిచావయ్యా యేసయ్యా నీ మహిమతో నింపువయ్యా వెలుగులో నిలిచానయ్యా వెలుగులో నిలిచావయ్యా యేసయ్యా నీ మహిమతో నింపువయ్యా స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా నీవేగా నీవేగా నా దైవము యుగయుగాలు నీ పాడెదను నీవేగా నా దైవము యుగయుగాలు నీ పాడెదను నీవేగా నా దైవము నీవేగా నా దైవము యుగయుగాలు నీ పాడెదను నీ పాడెదను నీవేగా నా దైవము యుగయుగాలు నీ పాడెదను స్తుతి సింహాసనాసీనుడా ఆమేన్ హల్లెలూయా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక హల్లెలూయా మరోసారి మనందరం కలిసి నా తండ్రి నీవే నా దేవుడు నీవే అనే పాటను పాడి ప్రభుని మహిమపరుద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మీరు కూడా మీ గృహాల్లో పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభువులో ఆనందిస్తూ ప్రభుని మహిమపరచండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. మహోన్నతుడు మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మనందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే ఆమేన్. నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడా మీకు వందనాలయ్యా. మా అడుగులు తప్పడడుగులై నడిచిన ప్రతి వేళలో థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. Glory to Jesus. నా అడుగులతో పట్టణమున నడిచిన నా ప్రతి మార్గం సరిచేయు నా తండ్రివి. నా అడుగులతో పట్టణమున నడిచిన నా ప్రతి మార్గం సరిచేయు నా తండ్రివి. పగలు ఎండదే పాయనను రాత్రి వెలుగుదే పాయనను తగులకుండా కాచి
గుండె కాచే నీ ప్రేమ యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే. Yes, Lord. Glory to Lord Jesus. పరిపూర్ణుడైన తండ్రి నీకు వందనాలు. రాజుల రాజా ప్రభుల ప్రభు అయిన దేవ మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మహిమ నీకేనైనా. గాఢంధకారపు లోయలో నేను నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. గాఢంధకారలోయలో నేను నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. గాఢంధకారలోయలో నేను నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. వెయ్యి మంది కుడి ఎడమ కూలినా కూలును గాని జరగకుండా నన్ను కాపాడు ప్రేమ. వెయ్యి మంది కుడి ఎడమ కూలినా కూలును గాని జరగకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే. నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే. మనందరం కలిసి మరొక పాట పాడి ప్రభుని ఆరాధిద్దాం ఉత్సాహంగా ఉద్దేశంగా ప్రభుని స్తుతిద్దాం. మీ దగ్గర ఏదుంటే చేతలుంటే ఏదుంటుంది ప్రభుని వాటిని వాయిస్తూ ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా స్తోత్ర. రెడీయా? రండి నాతో కలిసి ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సుందర సుందర నామం యేసుని నామము. సుందర సుందర నామం యేసుని నామము. నీ నామముల కన్నా పై నామము నిన్న నీవు ఏకరీతిగా ఉన్న నామము. అన్ని నామముల కన్నా పై నామము నిన్న నీవు ఏకరీతిగా ఉన్న నామము. సుందర సుందర నామం యేసుని నామము. బహు సుందర సుందర నామం యేసుని నామము. యేసు నామం సుందర నామం యేసు నామం మధురం మధురం జుంటి తేనెల కంటే మధురం. పాపములను క్షమించు నామం శాపములను తొలగించు నామం స్వస్థపరచును యేసు నామం. అన్ని నామముల కన్నా పై నామము నిన్న నీవు ఏకరీతిగా ఉన్న నామం. ఆమె అన్ని నామముల కన్నా పై నామము నిన్న నీవు ఏకరీతిగా ఉన్న నామం. సుందర సుందర నామం యేసుని నామము. బహు సుందర సుందర నామం
ఆరాధించు నామం నామం అద్వితీయ నామం అతిశయ నామం ఆరాధించు నామం ఆరాధించు నామం సుందర సుందర నామం యేసుని నామం బహు సుందర సుందర నామం యేసుని నామం యేసు నామం సుందర నామం యేసు నామం మధురం మధురం చింతి తేనెల కంటి మధురం పాపములను క్షమించు నామం శాపములను తొలగించు నామం స్వస్థపరచును యేసు నామము అన్ని నామముల కన్నా పై నామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము అన్ని నామముల కన్నా పై నామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము అన్ని నామముల కన్నా పై నామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము అన్ని నామముల కన్నా పై నామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము అన్ని నామముల కన్నా పై నామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము అన్ని నామముల కన్నా పై నామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము హల్లెలూయా. అప్పా ఆడవారి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అదే రీతిగా దేవుని వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవుని వాక్యమే ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి మూలం. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు దేవుని వాక్యం మార్పు లేనిది. బైబిల్ ఇలా రాయబడింది, ఉన్నవన్నీ కూడా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారు అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. పువ్వు గడ్డి ఎండును, పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అని 1 Peter chapter 1 లాస్ట్లో మనం ఆ వాక్యాన్ని చూస్తాం. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఎంతవరకు ప్రభువుని స్తుతించాం, ఆరాధించాం, ప్రభువుని మహిమపరిచాం. ఈ సమయంలో మన జీవితాలను, మన పరిస్థితులను మార్చే అద్భుతమైన దేవుని వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మన హృదయాల్లోకి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి, దేవుడిచ్చే ప్రతి మాటను కూడా మన హృదయంలో నింపుకోవడానికి దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా క్రీస్తు వాక్యము సమృద్ధిగా మీ హృదయంలో నివసింపనీయండి. ఆ రీతిగా మనం మన హృదయాలను వాక్యం కొరకు తెరుద్దాం. హృదయాలుగా ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు మహోన్నతుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలైనా ఎంతవరకు స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు సహాయం చేశారు. ఈ సమయంలో మీ వాక్యాన్ని వినటానికి ప్రభు మీ బిడ్డలను సిద్ధపరిచినందుకు, వారికి ఇచ్చిన ఆశను బట్టి వందనాలు, వారి జీవితాలు మీరు చేయబోయే కార్యాన్ని బట్టి వందనాలు. ఈ ఆన్లైన్ ద్వారా ఏ ప్రాంతాల్లో నాయన తండ్రి, ఎటువంటి పరిస్థితుల్లో నాయన మీ బిడ్డలు ఉన్నారో మీరు చూస్తున్నారు తండ్రి. మీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించండి. గుండె చెదరిని వారిని బాగు చేసే దేవుడు, బలహీనులను బలపరిచే దేవుడు, నాయన తండ్రి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన ప్రియ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీ సేవకునిగా దీవిస్తూ, మేము ఏదైతే వింటున్నామో అది మా జీవితాల్లో నాయన నిలిచి నెరవేరినట్లుగా తండ్రి మీరు కృప చూపించమని మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ రీతిగా మిమ్మల్ని చూడటం చాలా సంతోషం. అందరు బాగున్నారా? దేవుడు మంచివాడు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు అయిన దేవుడు మనతో ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో ఈరోజు ఈ పునరుత్థానపు ఆరాధన కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం.
మీరందరూ కూడా మీ బైబిల్స్ని దగ్గర పెట్టుకోనండి. మీరందరూ కూడా ఏ ఆలోచన పెట్టుకోవద్దు. ఇంకా మీరు ప్రయాణం చేసేది లేదు, చక్కగా ఇంట్లో కూర్చుని దేవుని వాక్యం మీద దృష్టి పెట్టండి. మిగతా కార్యక్రమాలన్నీ కూడా మార్తమ్మ పనులన్నీ పక్కన పెట్టండి. ఆ రోజు యేసుప్రభు వారు కూడా శరీరధారిగా మరియా మార్త ఇంటికి వెళ్ళాడు. ఈరోజు దేవుడు ఆత్మరూపిగా మీ ఇంటికి వచ్చాడు. కాబట్టి కీర్తన 103లో చెప్పబడిన రీతిగా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని చెప్తాం తప్ప న్యూ టెస్ట్మెంట్లో చెప్పబడిన రీతిగా నా ప్రాణమా తినుము త్రాగుము అన్నది పక్కన పెడతాం. కాబట్టి మరి అలాగా ప్రభు వాక్యం కొరకు మనం ఎదురు చూద్దాం. ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు మనందరితో మాట్లాడటానికి, మీతోనే కాదు నాతోనూ కూడా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. నాకు ఇచ్చిన ఒక ప్రేరేపణ అపోస్తుల కార్యాల్లో 2 స్టేట్మెంట్స్ ఇలా రాయబడ్డాయి. అరణ్యంలో పుట్టిన సంఘం ఒకటి కనిపిస్తుంది, అగ్నిలో పుట్టిన సంఘం ఒకటి కనిపిస్తుంది. 2 చర్చెస్ గురించి మనం దేవుని వాక్యంలోంచి నేర్చుకోబోతున్నాం. అరణ్యములో పుట్టిన సంఘం, అది మనం చాప్టర్ 7లో మనం చూస్తాం. తర్వాత చాప్టర్ 2లో అగ్నిలోంచి పుట్టిన సంఘం. ఈరోజు మనం ఏ సంఘానికి చెందిన వారు? ఈరోజు మనకి ఎన్నో బ్యానర్స్ ఉన్నాయి, అవన్నీ పక్కన పెడదాం. బైబిల్లో ఈ రెండింటితో కంపేర్ చేసుకుని మనం దేనికి చెందిన వారిగా జీవిస్తున్నాం అన్నది మనం గుర్తించాలి. కాబట్టి గుర్తించడం అన్నది చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోవడం, చాలా మంది వింటున్నారు, చాలా మంది చూస్తున్నారు, కానీ చాలా మందికి లేనిది ఏంటంటే నాట్ అండర్స్టాండింగ్, దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకసారి ఆయన ఒక టెస్ట్ పెట్టాడు అనమాట. కొన్ని ప్లాస్టిక్ పువ్వులు ఉన్నాయి, రోజా ఫ్లవర్స్ అవి. అందులో ఒకటి ఒరిజినల్ రోజా ఫ్లవర్ ఉంది. లైన్గా పెట్టారు వాటిని, ఆ పువ్వులన్నింటినీ కూడా ఒక బల్ల మీద, ఆల్మోస్ట్ 20 పైనే ఉన్నాయి. అవి లైన్గా ఆ ఫ్లవర్స్ అన్ని పెట్టారు. అందులో ఓన్లీ ఒక్కటే రియల్ ఫ్లవర్, అది రోజా ఫ్లవర్ అన్నది ఒకటే ఉంది ఒరిజినల్. మిగతావన్నీ కూడా అవి ప్లాస్టిక్ పువ్వులు. అవి ఈ రీతిగా వాటికి నెంబర్లు వేసి పెట్టారు అనమాట. 1 2 3 4 5 6 అని చెప్పి ఒక 20 వరకు పెట్టారు. 3 ఉన్నారు అక్కడ. వాళ్ళు ఇందులో ఏది ఒరిజినల్ రియల్ ఫ్లవర్ ఏది అన్నది దగ్గరికి రాకుండా, ముట్టుకోకుండా ఒక 5 అడుగులు 10 అడుగుల దూరంలో నుండి వాటిని చెప్పాలి, ఇది ఒరిజినల్. ఎవరైతే దాన్ని ఒరిజినల్ ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకి ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ప్రైజ్ కూడా ఉందన్నమాట. ఫస్ట్ ఆయన్ని అడిగారు, అయ్యా మరి ఇక్కడ 20 ఫ్లవర్స్ ఉన్నాయి, అన్నీ కూడా సేమ్ ఉన్నాయి, ఒకదానికి మించిన ఒకటి. ఫస్ట్ ఆయన వచ్చాడు, చూసి ఆయనకి ఒక దాని మీద అనిపించింది ఇది అయి ఉంటుంది అని చెప్పి నెంబర్ 5 అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు నాట్ కరెక్ట్, పక్కకి వెళ్ళండి అని చెప్పాడు. ఆయన చెప్పింది కరెక్ట్ కదా, ఆయనకి తోచింది అనమాట, ఇది అయి ఉంటుంది, కొంచెం ఇది మిగతా వాటికన్నా ప్రత్యేకంగా కనిపిస్తుంది అని చెప్పి నెంబర్ 5 అనగానే అది కరెక్ట్ కదా, అది మామూలు ప్లాస్టిక్ ఫ్లవర్ అది. సెకండ్ ఆయన పిలిచారు, మరి నువ్వేం చెప్తావు? ఆయన చెప్పాడు నెంబర్ 7 అని చెప్పాడు. మేము 7 నమ్ముతాం క్రైస్తవులు, ఆ సెంటిమెంట్ అనమాట ఆయనకి. నెంబర్ 7 ఒరిజినల్ ఫ్లవర్ అనగానే ఆయన చెప్పాడు సెంటిమెంట్ లేదు, ఏమీ లేదు ఆయన, అది కూడా కరెక్ట్ కాదు, పక్కకు ఉందని చెప్పాడు. ఇంకొక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన అందులో ఆ 20 ఫ్లవర్స్ లో ఏది రియల్, ఏది ఒరిజినల్, ఏదో ఆయనకి తోచింది, ఆయనకి అనిపిస్తున్నట్లుగా కనిపించేది కాదు కావాల్సింది. ఈరోజు చాలా మందికి నాకు అలాగ అనిపిస్తుంది, నాకు అలాంటి ప్రేరేపణ వస్తుంది అని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ 3వ వ్యక్తి అక్కడ నిలబడ్డాడు. అందరిలాగా వాళ్ళిద్దరిలాగా
నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఇలా తోస్తుంది అని చెప్పలే. అప్పుడు ఆయన ఏం చేశారంటే 2 చీతాకోక చిలుకలు తెప్పించాడు. అక్కడ వాటిని విడిచిపెట్టాడు. ఆ చీతాకోక చిలుకలు ఎగురుతూ ఆ 2 కూడా ఒక దాని మీద వాళ్ళగానే అప్పుడు ఆయన చెప్పాడు, చీతాకోక చిలుకలు దేని మీద అయితే వాలిందో, ఏ పువ్వు మీద అయితే అది వాలిందో, దట్ ఈస్ కాల్డ్ వర్జినల్ అని చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పలు కొట్టారు. ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్ట్. ఏదో గెస్ట్ చెప్పింది కాదు, ఏదో ఊహించి చెప్పింది కాదు, ఏదో అనిపిస్తున్నట్టుగా తోచినట్టుగా చెప్పింది కాదు, అది పక్కా ఎవిడెన్స్. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా మన ఆత్మీయత కూడా మనం ఏదో ఊహించుకున్నట్టుగా, మనకు తోచినట్లుగా, మనకు నచ్చినట్లుగా ఉండటం కాదు. పక్కా ఎవిడెన్స్ ఉండాలి. వాక్యానుసారమైన చూసినట్లే కన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం, అరణ్యములో ఒక సంఘం ఉంది. అపోస్తుల కార్యాలు చాప్టర్ 7లో నేను రిఫరెన్స్ చదువుతున్నాను. 38 వర్సెస్ ఇలా రాయబడింది. 37 నుంచి చదువుతున్నాను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో నుండి మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోసే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడు ఇతడే. అరణ్యములోని సంగమందు అని ఇక్కడ ఒక మాట రాయబడింది. ఫస్ట్ చర్చ్ దేవుడు ఎక్కడ స్టార్ట్ చేశాడంటే జంగిల్లో, అరణ్యములో సంఘాన్ని దేవుడు స్టార్ట్ చేశాడు. అరణ్యములో సంఘాన్ని స్టార్ట్ చేయటం అంటే లిటరల్ గా అరణ్యంలోనే. కానీ ఆధ్యాత్మికంగా మనం చూసినప్పుడు, మనం గమనించినట్లయితే యెషయా గ్రంథంలో ఇలా రాయబడింది. యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ 14:17లో నేను వాక్య భాగాన్ని కూడా చదువుతున్నాను. వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అది. యెషయా గ్రంథం మీరు కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేయండి, చూడండి, రాసుకోనండి. మనకి ఎక్కడికి వెళ్ళేది లేదు, ఆత్ర పడవలసింది కూడా లేదు. ప్రశాంతంగా దేవుడి వాక్యాన్ని నేర్చుకుందాం. యెషయా గ్రంథం 14:17లో ఒక మాట ఇక్కడ దేవుడు రాయించాడు. అపవాది చేసిన పని, సాతాను చేసిన కార్యం ఇక్కడ మనం చూస్తే 14:17లో నేను ఈ రీతిగా ఇక్కడ రాయబడి చదువుతున్నాను. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టబడిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా అని చెప్పి ఇక్కడ అప్పుడున్న సమాజాన్ని వాడు ఏ రీతిగా మార్చాడు అంటే లైక్ జంగిల్గా మార్చేశాడు, అడవిలా మార్చేశాడు. అడవిలో ఉండే అన్ని కూడా జంతువులే. కాబట్టి యేసు ప్రభువు వారు రాకముందు పరిస్థితి ఎలా ఉందంటే మనుషుల లేరు. బైబిల్ రాయబడి నీతిమంతుడు ఒక్కడు లేడు, గ్రహించువాడు ఒక్కడు లేడు, దేవుని వెతుకువారు ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు ఏదని చెప్పి యేసు ప్రభు వారు పుట్టక ముందు ఉన్న కండిషన్ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ అరణ్యములో ఫస్ట్ చర్చ్ అక్కడ స్టార్ట్ అయింది. మోషే గారి ద్వారా దేవుడు దాన్ని స్టార్ట్ చేశాడు. అపోస్తుల కార్యాలు మనం చూస్తే 2వ అధ్యాయంలో అగ్నిలో పుట్టిన సంఘం, ఆ స్టార్టింగ్ చర్చ్. నేను అనుకుంటాను ఇలాగ ఏ సంఘము స్టార్ట్ అవ్వలేదు. ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. ఈరోజు కూడా వాళ్ళు చెప్తుంటారు, స్టార్టింగ్ మేము 5 ఉండేవాళ్ళం, తర్వాత దేవుడు దాన్ని 100 మంది చేశాడు, 500 మంది చేశాడు, 1000 మంది చేశాడు, 10,000 మంది చేశాడు, 1,00,000 మంది చేశాడు, 5 లక్షల మంది చేశాడు. ఈ రీతిగా స్టార్టింగ్ ఇంత ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది అయ్యామని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఇది స్టార్టింగ్ ఈ చర్చ్ కాంగ్రిగేషన్ ఆల్మోస్ట్ 30 lakhs అబౌవ్, 30 లక్షల మంది పైనే. అంత అద్భుతమైన సంఘముగా చూసినట్లయితే అది ఆ సంఖ్య విషయంలో కనిపిస్తుంది. కానీ న్యూ టెస్ట్మెంట్ లో అగ్నిలో పుట్టిన సంఘం thousands లో కూడా లేరు, హార్డ్లీ 120 మెంబర్స్. 120 మందితో దేవుడు స్టార్ట్ చేశాడు. ఈ 120 మందితో స్టార్ట్ అయిన సంఘం ఈరోజు
2000 సంవత్సరాలు దగ్గరికి అవుతుంది. ఈ రోజుకి కూడా ఫైర్ ఆరిపోలేదు. ఈ రోజుకి కూడా దానికి సంబంధించిన ప్రభావము మన వరకు వచ్చింది. మనల్ని కూడా టచ్ చేసింది. అక్కడ అరణ్యంలో ఉన్న సంఘం చూస్తే లక్షల్లో స్టార్ట్ అయింది. కానీ మనం జాషువా గ్రంథానికి వచ్చినప్పుడు కేవలం 2 మిగిలారు. ఓన్లీ 2 people, జాషువా అండ్ కాలేబ్. స్టార్టింగ్ చూస్తే, అందుకనే ప్రసంగిలో ఒక మాట రాయబడింది, కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలు. ఈరోజు చాలా మందిని నేను చూస్తుంటా, ఇక్కడ నీకు ఎంతమంది ఉన్నారన్నది కాదు. దేవుడు ఏం చూస్తున్నాడంటే, ఆ రోజు మోషేతో ఎన్ని లక్షల మంది చూసినట్లేదు, ఆ సంఘం ఏర్పడింది, అది చూడట్లేదు. దేవుడు చూసేది ఏంటంటే కానాలో ఎంతమంది అడుగు పెట్టబోతున్నారు. ఈరోజు మనుషులు చూసేది ఏంటంటే భూమి మీద జరిగేదాన్ని చూస్తున్నారు. భూమి మీద మనం చేసే కార్యాలని దేవుడు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. రేపు పరలోకంలో మనతో పాటు ఎంతమంది ఉంటారు, ఎన్ని లక్షల మంది ఆ రోజు మోషేని వెంబడిస్తున్నారు అన్నది దేవుడు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కానీ ఎంతమంది నేను చెప్పిన వాగ్దాన భూమిలోకి అడుగు పెడతారు, దాని మీద దేవుడు దృష్టి పెడుతున్నాడు. జనాల మీద దేవుడు దృష్టి పెట్టట్లేదు. నేను ఈ విషయాన్ని మీకు కూడా గుర్తు చేయాలనుకుంటున్నాను. మందిని దేవుడు చూడట్లేదు, మహిమను దేవుడు చూస్తున్నాడు. మందితో నింపబడిన సంఘాలు ఉన్నాయి, కానీ మహిమతో నింపబడిన సంఘాలు వెరీ రేర్. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం, ఒక ప్రొఫెసీ ఉంది, కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును. గ్లోరియస్ ఎక్స్పీరియన్స్ అది. కాబట్టి ఇక్కడ మోషే విషయంలో మనం చూసినట్లయితే లక్షల మంది వాళ్ళు ఒక మందిరంగా, అరణ్యంలో ఒక సంఘముగా మోషేతో కలిసి దేవుణ్ణి వెంబడిస్తున్నారు. కానీ మనం ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, వీళ్ళ యొక్క మెంటాలిటీ అంతా కూడా, ఈరోజు కూడా సంఘాల్లో ఉన్న అనేక మంది యొక్క ఆలోచన విధానం ఎలాగ ఉంది. ఆ 40 years మీరు ఆశ్చర్యపోతారు. ఐగుప్తు నుండి జోర్డాన్ వరకు, ఐగుప్తు నుండి యోర్దాన్ వరకు 791 కిలోమీటర్స్, 791 కిలోమీటర్లు. ఐగుప్తు నుండి ఎక్కడి వరకు? జోర్డాన్ రివర్ వరకు, యోర్దాన్ వరకు. అక్కడికి రావడానికి ఇశ్రాయేలీలకి 40 సంవత్సరాలు పట్టింది. 791 కిలోమీటర్స్. 40 సంవత్సరాల వరకు ప్రయాణం చేశారు. యోర్దాన్ నుంచి కానా వరకు 415 కిలోమీటర్స్. యోర్దాన్ నుండి కానాకి వెళ్ళడానికి 415 కిలోమీటర్స్. జస్ట్ ఫ్యూ డేస్ వెళ్ళిపోయారు అక్కడికి. కొన్ని రోజుల్లోనే, సంవత్సరాలు కూడా పట్టలేదు వాళ్ళకి, కొన్ని రోజుల్లోనే వారు 415 కిలోమీటర్లు. జస్ట్ దానికి దీనికి కంపేర్ చేస్తే ఒక 200 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంది. 200 కిలోమీటర్స్కి అక్కడ 40 సంవత్సరాలు పట్టింది. 700 కిలోమీటర్స్కి, 791కి. ఇక్కడ చూస్తే 400 కిలోమీటర్స్కి ఆల్మోస్ట్ చూసినట్లయితే కొన్ని రోజులే. మీకు ఒక సత్యాన్ని చెప్తున్నాను. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టడానికి గల కారణం, మామూలుగా అయితే 40 daysలో ఆల్రెడీ ఒకసారి వెళ్ళి వచ్చేసారు వాళ్ళు. సంఖ్యాకాండ 13వ అధ్యాయంలో మీరు చూస్తే ఆల్రెడీ మోషే ప్రతి గోత్రం నుండి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి మీరు వెళ్ళి చూసి రండి. వాళ్ళు వెళ్ళారు, చూసి వచ్చారు. ఆల్రెడీ వాళ్ళు వెళ్ళటం, చూసి రావటం. ఆ 12 మంది కూడా ప్రతి గోత్రానికి సంబంధించిన హెడ్స్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చారు. అందులో 10 మంది అయితే నెగిటివ్గా చెప్పారు. 2 మాత్రమే దేవునికి అనుకూలంగా చెప్పారు. అందులో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, జాషువా, కాలేబు
ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు సంఖ్యాకాండంలో. యెహోవా మన యందు ఆనందిస్తే అక్కడ మనుషులు ఎలా ఉన్నా, ఆ పట్టణాలు ఎంత పెద్దవైనా, ఎట్లాంటి ప్రాకారాలున్నా మనము వాటిని స్వాధీనపరుచుకుంటాం. దేవుడు మనల్ని బట్టి ఆనందించాలి. వాళ్ళకి ఆ విషయం అర్థమైంది. దేవుణ్ణి మనం సంతోషపెడితే చాలు. కానీ మోషేతో పాటు ఉన్న ఈ కాంగ్రిగేషన్ అంతా కూడా దేవుణ్ణి సంతోషపెట్టే సంగతి పక్కన పెట్టారు వీళ్ళు. వాళ్ళకి ఏం కావాలి? ఈ 40 సంవత్సరాలు జరిగిన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, దేవుడు చెప్పింది వాడు చేసినట్లుగా మనకు కనపడదు. మీరు 40 years మీరు ఇశ్రాయేలీని స్టడీ చేస్తే, నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మీరు గమనిస్తే, వాళ్ళు దేవుడు చెప్పింది చేసిన దానికంటే వాళ్ళు చెప్పింది దేవుడు చెయ్యాలనే ఉద్దేశంతోనే దేవుడిని వెంబడించారు వాళ్ళు. మీరు చూస్తే నిర్గమకాండం 17:3లో జస్ట్ అప్పుడే ఎర్ర సముద్రం దాటి రాగానే బైబిల్ ఎలా రాయబడింది, దేవుడు వారిని పరీక్షించాలనుకున్నాడట. మన దేవుడికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, నన్ను పరిశీలనగా తెలుసుకోనండి అని చెప్పాడు ఆయన. ఆయన్ని పరిశీలనగా తెలుసుకోవాలి. 9వ అధ్యాయంలో మనకు ఆ విషయాలు కనిపిస్తాయి. అలాగే దేవుడు కూడా మనం పరీక్షిస్తాడు. మనం ఏంటి, మనకున్న విశ్వాసం ఏంటి, మనం ఆయన్ని ఏ ఉద్దేశంతో ఆయన వెంబడిస్తున్నాం. దేవునికి మన విషయంలో కూడా కన్ఫర్మేషన్ కావాలి, వీటి కరెక్టా కాదా. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే వారిని పరీక్షించాడు. పరీక్షించినప్పుడు వాళ్ళు గొనగటం సనగటం చూసినట్లయితే మాకు నీళ్లు లేవని, తర్వాత సంఖ్యాకాండం 11వ అధ్యాయం 13వ వచనంలో వాళ్ళకి మాంసం కావాలని, ఇంకా చివరికి వాళ్ళ గురించి బైబిల్లో రాయబడింది 106వ కీర్తన 15వ వచనంలో, వారు ఆశించిన దాన్ని దేవుడు వారికి ఇచ్చాడట. వారు ఏదైతే అడిగారో దేవుడిది వారికి అది ఇచ్చాడు. కానీ వారి ప్రాణములకు క్షీణత కలుగు చేశాడని రాయబడింది. కాబట్టి ఈరోజు ఆయన చెప్పింది మనం చేయటంలో ఉన్న ఆనందం, ఆశీర్వాదం ఇస్ డిఫరెంట్. మనం చెప్పింది ఆయన చేయటం అన్నది అది మనకి మంచిది కాదు. అది మనం ఆయన చెప్పింది చేయడానికి పిలువబడ్డాం. అది ఆత్మీయత అంటే. అందుకని మొట్టమొదటి అద్భుతం కూడా కానాలో మనం చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే, మరియ చెప్పింది శిష్యులతో, ఆయన చెప్పింది మీరు చేయండి. ఎప్పుడైతే ఆయన చెప్పింది మనం చేస్తామో, మీరు ఒకటి గుర్తుపెట్టుకోనండి, దిస్ ఈస్ ద ప్రాఫెసీ. నేను ప్రవచనం చెప్తున్నాను, మన జీవితంలో అద్భుతాలు అప్పుడే చూస్తాం. మనం చెప్పింది ఆయన చేస్తే, మీరు చూస్తే అక్కడ మాంసం అడిగారు, వాళ్ళు తిన్నారు, అదే రోజు వచ్చారు. చూడండి, వాళ్ళు అడిగింది జరిగితే ఎలా ఉంటుందంటే, అది ఆ రోజు ఆగిపోయింది. అది అందుకని బైబిల్లో ఒకడు లోకాసు వార్తలు, నా ప్రాణము తినము త్రాగము సుఖించము అన్నీ ఇచ్చాడు దేవుడు. కానీ అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు లేడు. తర్వాత వేరే వాడి రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. కాబట్టి ఆయన అనుకున్న ఆలోచన వాడికి తెలియదు ఆ రోజుతోనే జీవితం ఎండ్ అవుతుందని. కాబట్టి దేవుని యొక్క ఆలోచన ఇస్ డిఫరెంట్. ఆ 40 సంవత్సరాలు దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు, వీళ్ళు నేను చెప్పినట్లుగా ఉంటారు, నేను చెప్పినట్లుగా వారి యొక్క ఆలోచనలు, వారి క్రియలు ఉంటాయని దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ అలా లేవు. నేను ఈరోజు ఈ వాక్యాన్ని మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు ఒక అద్భుతమైన రెవల్యూషన్ దేవుడు ఇచ్చాడు. ఆ రోజున్న సంఘమైనా ఈ రోజున్న సంఘమైనా మీరు గుర్తుపెట్టుకోనండి, మెయిన్ అల్టిమేట్ ఏదైనా ఉంది అంటే ఒక విషయాన్ని చెప్పగలను. అదేంటంటే, క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చడానికి సంఘం ఉంది. సంఘానికి వెళ్ళినప్పుడు నీ జీవితంలో ఏం జరగాలంటే, క్రీస్తు స్వరూపంలోకి నువ్వు మార్చబడాలి. అందుకని గలాతీయన్స్ 4:19లో పౌలు గారు చెప్పారు, అల్టిమేట్ ఒకే మాట చెప్పాడు, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. కాబట్టి వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ఈ రీతిగా పరిశుద్ధులతో సహవాసాన్ని కలిగి జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క ప్రెజెన్స్ లో నువ్వు ఉంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే, నీ జీవితంలో దైవత్వాన్ని చూస్తావు.
మనం కోల్పోయిన కీర్తన 8వ అధ్యాయంలో మన ఒరిజినల్ ఇమేజ్ అక్కడ ఉంది. మనం చూసినట్లయితే మనం మొదట్లో దేవుని ప్రణాళికలో మనం ఎలా ఉన్నామో కీర్తన 8లో రాయబడింది. మహిమ ప్రభావములతో ఆయన మనల్ని ధరింపజేసి ఉన్నాడు. మనకి అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు. మనల్ని దేవుడు ఆయన సర్వెంట్గా పెట్టుకోవడానికి సృష్టించలే, ఈ లోకాన్ని ఏలటానికి, ఈ లోకానికి ఒక రాజుగా మనం చేశాడు. మనం ఆయనకి ప్రియ పిల్లలుగా, ఆయన రాజ్యానికి వారసులుగా ఒక ఉన్నతమైన ఆలోచనతో మనల్ని ఆయన తన స్వహస్తాలతో నిర్మించుకున్నాడు. కాబట్టి ఆ ప్లాన్ ఉంది కాబట్టి మనల్ని ఆయన తుడిచివేయలే. మన పాపం చేసినా సరే, మన పాపం చేసినా, మనం ఆయన విడిచిపెట్టినా, ఆయన విషయంలో ఎన్ని అన్నా ఆయన వాటన్నిటినీ కూడా పక్కన పెట్టాడు. ఆయన మనందరి కొరకు ఈ లోకానికి మన శరీరాన్ని ధరించుకుని మన పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచి మనకి పాప క్షమాపణ ప్రసాదించి ఒక రోజు రాబోతుంది. ఆ రోజు మనం ఆయనతో ఎండ్లెస్ ఇయర్స్ అని, అందుకని కీర్తన 23 ఎండింగ్లో ఉంటుంది, చిరకాలము అంటాడు. చిరకాలం అంటే దానికి ఇన్ని సంవత్సరాలు లేదు, ఇంకెప్పటికీ ప్రభుతో ఉంటాం. కాబట్టి సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి ఏం కావాలో పొందుకునే స్థలం కాదు అది. మనం ఏం పొందబోతున్నామో తెలుసుకునే స్థలం అది. కాబట్టి మోసే టైంలో ఉన్న సంఘం యొక్క మెంటాలిటీ ఎలాంటిదంటే, వాడికి ఏం కావాలో, మాకు నీళ్లు కావాలి, మాకు మాంసం కావాలి, మాకు అది కావాలి, మాకు ఇది కావాలి. వాళ్ళకి నచ్చకపోతే, వాళ్ళకి అనుకూలంగా లేకపోతే దైవజనుడి మీద చూసినట్లయితే తిరగబడటం, దేవుని మీద కూడా, దేవునికి వ్యతిరేకంగా కూడా మాట్లాడటం. సంఖ్యను దేవుడు చూడట్లేదు. దేవుడు అప్పుడైనా ఇప్పుడైనా దేవుడు చూసేది క్వాంటిటీ కాదు, క్వాలిటీ. కాబట్టి సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఏ పర్పస్తోనైతే సంఘాన్ని స్టార్ట్ చేశాడో దాన్ని రీచ్ అవటమే సంఘం యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి వాక్యాన్ని ఇవ్వలేదు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఎర్ర సముద్రం యువతలు కూడా ఇవ్వలేదు. ఎప్పుడు ఆయన వాక్యాన్ని ఇచ్చాడు అంటే, మనం బైబిల్లో మనం చూస్తే ఎర్ర సముద్రం దాటిన తర్వాత సీనాయి పర్వతం దగ్గర వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, జీవవాక్యాన్ని ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే, మనకి 1 కొరింథియన్స్ చాప్టర్ 10లో ఇలా రాయబడింది, వారు సముద్రంలోను మేఘంలోను బాప్తిసం పొందిరి. మీరు 5వ వచనం చదివితే 1 కొరింథియన్స్ 10లో ఈ విషయాలు రాయబడ్డాయి. వారు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో, ఎప్పుడైతే వారి పాపాలు కడగబడ్డాయో, క్షమించబడ్డాయో, దేవుని యొక్క చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చడానికి ఎప్పుడైతే దేవుడు నిర్ణయించుకున్నాడో, వాళ్ళు బయటికి రాగానే ఆ 2 ఎక్స్పీరియన్స్ తర్వాత దేవుడు వారికి వాక్యాన్ని ఇచ్చాడు. పైగా వాక్యం ఇచ్చింది కూడా ఎక్కడంటే అరణ్యంలో. ఒక విధంగా చెప్పాలంటే ఛాలెంజింగ్ ప్లేసెస్ అవి, సవాలుతో కూడిన అనుభవాలు అవి. మీరు గమనిస్తే ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి ఎదురవుతున్న ప్రతి పరిస్థితి కూడా అంత ముందులా లేదు. కొత్త సమస్యలు వారికి ఎదురయ్యాయి. కానీ అన్నిట్లో కూడా దేవుడు వారితో ఉండి వాటన్నిటి నుండి దేవుడు వారిని తప్పించాడు. నేను చెప్తున్నాను, చర్చికి రాగానే నీకు అనుకూలంగా అన్నీ ఉండవు. ఆల్రెడీ జీసస్ చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను. నువ్వు ప్రభువుని అంగీకరించిన తర్వాత నీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. అలా ఉంది బైబిల్లో. నేను చర్చికి వెళ్ళగానే నాకు ఈ మేలు జరిగింది, ఆ మేలు జరిగిందంటే అలా లేదు బైబిల్లో. మేలు సెకండ్, దేవుడు కానా ఫస్ట్ ఇవ్వలేదు. ఆ రోజు అబ్రహాంతో మాట్లాడినప్పుడు కూడా దేవుడు
ఫస్ట్ నీ సంతానాన్ని కానాకు తీసుకెళ్తానని చెప్పలేదు. ఫస్ట్ నీ సంతానాన్ని ఇనప కొలిమిలోకి తీసుకెళ్తాను. ఎందుకంటే ఇశ్రాయేలీయులు విస్తారంగా పెరిగింది దీవించబడినప్పుడు కాదు. తెలుసా మీకు? ఎప్పుడైతే వారికి ఆ సమస్యలు వచ్చినాయో, ఆ శోధనలు వచ్చినాయో, బైబిల్ ఇలా రాయబడింది, మామూలుగా అయితే దేవుడు లేనివాడు నాశనం అవుతాడు, దేవుడు నమ్మిన వాడు అభివృద్ధి చెందుతాడు. మీరు చూస్తే అపోస్తుల కార్యాల్లో అప్పుడున్న రివైవల్ కానీ, అప్పుడున్న సువార్త పరిచర్య కానీ, వాళ్ళు దీవించబడినప్పుడు ఆ పరిచర్య విస్తరించలే. నేను అనుకుంటాను వాళ్ళకి వచ్చిన శోధనలో 1% కూడా లేదు మనకి. మీరు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం నుంచి చదివితే నిజంగా సంఘానికి ఎలాంటి పరిస్థితులు, వారిని అభినందించిన వాళ్ళు లేరు, వారిని సన్మానించిన వాళ్ళు లేరు. ఈ రీతిగా చంపడం, ఇంకా వారు దేశాలని లేకపోతే వారి ప్రాంతాలను విడిచిపెట్టి సువార్త వరకు వెళ్ళిపోయారు బయటికి. ఎన్ని శ్రమలు! పౌలు గారు కూడా చెప్తారు ఒక చోట అపోస్తుల కార్యాల్లో, మనం అనేకమైన శ్రమలు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఈ శ్రమలు, ఈ శోధనలు మనల్ని ఏ రీతిగా మారుస్తున్నాయో తెలుసా? ఇప్పుడు దేనికైనా ఒక ఆకారం రావాలంటే కూలుగా ఉంటే దానికి ఆకారం రాదు. కూలుగా ఉన్నప్పుడు, ఐరన్ కూలుగా ఉన్నప్పుడు దాన్ని ఒక షేప్లోకి తీసుకురాలేము. ఐరన్ ఒక షేప్లో తీసుకురావాలంటే దాన్ని కొలుములేయాలి. కొలుములు వేస్తేనే దానికి ఒక షేప్ వస్తుంది. నేను మా వాళ్ళతో కూడా చెప్తుంటాను అనమాట, జిలేబీ అన్నది అది జిలేబీ షేప్, రౌండ్ షేప్ అన్నది నూనెలో వేయకుండా రాదు. డైరెక్ట్గా నోట్లేస్తే ఏమవుతుంది? స్టమక్ ఖరాబ్ అవుతుంది. ఫస్ట్ అది అగ్నిలోకి వెళ్ళాలి, తర్వాత పాకంలోకి వెళ్తుంది. డైరెక్ట్గా పాకంలో వేస్తే ఏమవుతుంది? పాయాసం కూడా కాదు అది. కాబట్టి అది ప్రాసెస్. అది అగ్నిలోకి వెళ్ళినప్పుడు దానికి ఒక ఆకారం వస్తుంది. అందుకని బైబిల్లో మనం చూస్తాం, యోబు గారు ఈ రీతిగా చెప్పారు 23వ అధ్యాయంలో 10వ వచనంలో, నేను శోధించబడిన మీదట నేను సువర్ణం వలె మారేదను. ఆ రోజు ఇశ్రాయేలీయులు చూస్తే వాళ్ళకు వచ్చే శ్రమల్లో దేవుని వాక్యానుసారంగా లేరు కాబట్టి వారు నశించిపోయారు. శ్రమలు వచ్చినప్పుడు దేవుని వాక్యానికి నువ్వు ఎప్పుడైతే అప్పగిస్తావో ఆ శ్రమలు నీ జీవితానికి గొప్ప దీవెనగా మారిపోతాయి. మీరు గమనించండి, యోసేపుకి కనుక ఆ శ్రమలు రాకపోతే ఫరో దగ్గర నిలబడే అవకాశం ఉండేది కాదు. దానియేలుకి ఆ శ్రమలు రాకపోతే, శద్రకు మేషకు అబేద్నెగోలకి ఆ శ్రమలు రాకపోతే వాళ్ళు ఆ దేశంలో బానిసలుగా ఉండిపోయేవాళ్ళు. కానీ ఆ శ్రమలు ఏం చేసినాయి తెలుసా? ఆల్రెడీ కీర్తన 91లో 15వ వచనంలో దేవుడు చెప్పాడు, శ్రమలో నేను అతనికి తోడే ఉంటాను, అతన్ని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను. ఏదో శ్రమ వస్తుంది నువ్వు నశించిపోతావు అని చెప్పట్లేదు దేవుడు. శ్రమ వస్తుంది, నేను వస్తాను, నీకేం కానివ్వను. ఎందుకంటే ఆల్రెడీ కీర్తనలో మనం చూస్తాం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, నీతిమంతునికి కలుగు శ్రమలు అనేకములు అని చెప్పాడు. కానీ వాటన్నిటిలో నుండి తప్పిస్తాను, విడిపిస్తానని చెప్పి దేవుడు మనకు ప్రామిస్ చేశాడు. ఇంక మనకేంటి భయం? కాబట్టి దేవుడి వాక్యం ఏం చేస్తుందంటే, దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు అరణ్యంలో, కానీ వారు ఆ వాక్యానికి లోబడలే. ఆ వాక్యం వారిని ఏ రీతిగా మార్చాలనుకుందో, ఎటువంటి స్వరూపంలోకి వారు రావడానికి దేవుడు ఆ వాక్యాన్ని ఇచ్చాడో దాన్ని వారు గుర్తించలేదు. అందుకని బైబిల్ ఎలా చెప్తుంది, వారు చనిపోయింది అమాలేకీయులను బట్టి కాదు, వారు చనిపోయింది ఎర్ర సముద్రంలో కాదు, వారు చనిపోయింది యోర్దానులో కాదు, వారు చనిపోయింది అరణ్యంలో కాదు, వారు చనిపోయింది చూసినట్లయితే సీహోను, ఓగు అనే రాజులను బట్టి కాదు. వాళ్ళు చనిపోయింది బైబిల్లో మీరు చూస్తే అక్షరం చంపాను అని ఉంటుంది. వాక్యానికి లోబడినప్పుడు వాక్యం ఏం చేస్తుంది? ఎందుకంటే మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13లో మనం చూస్తాం, అది 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం లాంటిది. ఎటువంటి ఖడ్గం కంటేను ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది అని రాయబడింది. దేవుని వాక్యము ఖడ్గం లాంటిది. దేవుని వాక్యము ఇర్మియా గ్రంథంలో చూస్తాం, నా వాక్యము శుద్ధి వంటిది కాదా, అగ్ని వంటిది కాదా అని చెప్పి దేవుడు అన్నాడు.
కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంఘం అన్నది మనం గమనించినట్లయితే మనకు అనుకూలంగా ఉండే స్థలం కాదు. సంఘం అన్నది దేవునికి అనుకూలంగా మనల్ని మలిచే స్థలం అది. సంఘం అన్నది నువ్వు అనుకున్నది దేవుడు ఇచ్చే స్థలం మాత్రమే కాదు. సంఘం అన్నది దేవుడు నీ విషయంలో ఏదైతే ప్రణాళిక ఉందో నీకు అక్కడ రివీల్ చేసే స్థలం అదే. కాబట్టి ఆ విషయాన్ని చూసినట్లయితే మోషే టైంలో ఉన్న ఇశ్రాయేలు గుర్తించలేదు, ఆ సంఘస్థులు గుర్తించలేదు. వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఎలాంటిదంటే వారికి కావాల్సింది దేవుడు చేయాలి. ఈరోజు నేను చెప్తాను దైవజనుడిగా, దేవునికి కావాల్సింది మనం తెలుసుకున్నట్లయితే, ఆల్రెడీ మత్తయి సువార్త 6:33 ఇలా రాయబడింది, మొదట ఆయన రాజ్యం నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. దాని గురించి నువ్వు అడిగేది లేదు, దాని వరకు నువ్వు ప్రయాసపడేది, అంత ప్రయాసపడిందంత ఆయనే. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే దేవుని ఆలోచన ఏంటో తెలుసుకుని అలాగే మనం జీవించాలి. అందుకని మీరు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో అగ్నిలో పుట్టిన సంఘం ఉంది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మనకి జాషువా టైంలో కూడా ఉన్న ఇశ్రాయేలీలు ఎలాంటి వారు, ఈ అపోస్తుల కార్యాలలో ఉన్న సంఘం అలాంటి వాళ్ళు. వాళ్ళకి వీళ్ళకి కరెక్ట్గా కొన్ని విషయాలు కనెక్ట్ అయితే, మోషే టైంలో ఉన్న కాంగ్రిగేషన్ మనం చూసినట్లయితే కొన్ని లక్షల మంది, కానీ మిగిలింది మాత్రం ఓన్లీ 2 people. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఫ్యామిలీస్ లో పిల్లలు తప్ప మిగతా వాళ్ళందరూ చనిపోయారని రాయబడింది. ఓన్లీ జాషువా కాలేబ్. ఆ పిల్లలకు ఒక విషయం అర్థమైంది, మా పేరెంట్స్ ఎందుకు చనిపోయారు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు మా ఫ్యామిలీలో వచ్చింది అని వాళ్ళు పరిశీలించుకుని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రిఫరెన్స్ మనం చదువుతాం. ఈరోజు సంఘం అన్నది ఇలాగా కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘం అంటే ఇలా ఉంది బైబిల్లో. కాబట్టి ఈరోజు ఇటువంటి సంఘానికి చెందిన వ్యక్తులుగా మన జీవితాలు మార్చబడాలన్నది ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాషువా గ్రంథం చాప్టర్ 1లో నేను చదువుతున్నాను. వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ప్రతి దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు, దేవుడు కూడా అనుకుంటాను ఇలాగా నువ్వు ఉండటానికైనా నమ్మాలి. నువ్వు ఎలా ఉండాలని నమ్మవు నాకైతే తెలియదు, కానీ నువ్వు దేవుణ్ణి నమ్మేది మాత్రం దిస్ ఈస్ ద మైండ్ సెట్. ఇలాగా నువ్వు దేవుణ్ణి నమ్మాలి. ఎలా నమ్మాలి నేను చదువుతున్నాను. ఇక్కడ 16 నుంచి మీరు ఆశ్చర్యపోతారు. పాస్టర్ చెప్పడం కాదు ఇక్కడ. ఈ రోజు వరకు కూడా మనకి ఒక అలవాటు అయిపోయింది, పాస్టర్ చెప్పడం ఆయన గొడవ అయింది, మన గొడవ మంది. ఈరోజు కొందరు బయలుదేరారు అనమాట, కైసరుకి దేవునికి అంటే దేవుడికి సంబంధించిన దేవుని చేయాలి, మనకి నచ్చింది మనం చేయాలి. ఆ కాన్సెప్ట్ కాదు దేవుంది. దేవుడు చెప్పిన ఉద్దేశం ఏదది. ఆయన ఉద్దేశాన్ని మనం వక్రీకరించడానికి దేవుడు ఒప్పుకోడు. అందుకని అంటాను, అందరినీ తల్లి అంటే అందరు దాన్ని ఒప్పుకుంటారు, కానీ అందరూ కూడా నా హస్బెండ్స్ అంటే గందరగోళం అయిపోతుంది. అందరూ నా అన్న లాంటి వాళ్ళు, అందరు నా తమ్ముళ్ళు లాంటి వారంటే నో ప్రాబ్లం, అందరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ అందరు కూడా మా ఆయన లాంటి వారంటే వాళ్ళు భార్యలు ఊరుకుంటారు, ఎన్నెత్తి పదవి కొడతారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈరోజు ఇక్కడ ఈ మాటలు ఎంత అద్భుతమైన మాటలు అంటే, మన హృదయంలో నిజంగా ఇట్లాంటి ఆలోచన ఉండాలి, ఇట్లాంటి మనసు మనకు ఉండాలి, ఇటువంటి ఆత్మీయత మనకు కావాలి. అందుకని వాళ్ళు మనం చూస్తే, మీకు ఇంతకుముందు చెప్పాను, ఈజిప్ట్ నుండి యోర్దాన్ వరకు 791 kilometers, 40 years పట్టింది వాళ్ళకి. అదే యోర్దాన్ నుంచి కానా వరకు 415 kilometers విత్ ఇన్ డేస్. నేను చెప్తున్నాను, దేవుని వాక్యానుసారంగా నువ్వు లేకపోతే నువ్వు పొందవలసిన సంగతి దేవుడు ఎరుగు, నువ్వు ఉండటమే కష్టం. దేవుని వాక్యానుసారంగా నువ్వు ఉన్నట్లయితే, ఇంకా నేను అనుకుంటున్నాను ఓల్డ్ టెస్ట్మెంట్ లో వాళ్ళు కానాకి వెళ్ళారు, కానీ న్యూ టెస్ట్మెంట్ లో నేను చెప్తున్నాను కానాయని దగ్గరికి వస్తుంది. ఎందుకంటే దేవుడే మన దగ్గరికి వచ్చాడు, దేవుడు ఈ లోకానికి వచ్చాడు, మనల్ని పరలోకానికి రమ్మని చెప్పలే ఆయనే మన దగ్గరికి వచ్చాడు.
కాబట్టి బ్లెస్సింగ్స్ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నేను చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఆశీర్వాదం పొందటం కంటే ఆశీర్వాదకరంగా మారటం గొప్ప విషయం. మీకు ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు, కానీ ఆశీర్వాదం పొందటం కంటే ఆశీర్వాదకరంగా మారటం గొప్ప విషయం. ఎందుకంటే అబ్రహాం గారి గురించి దేవుడు చెప్పాడు, నీవు సమస్త వంశములకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇంకా మనం చూస్తాం వాక్యంలో, నీతిమంతుని పేరు గుర్తుపెట్టుకుంటేనే బ్లెస్సింగ్ అంట. నీతిమంతుడు ఒక ఇంటికి వచ్చిన ఇంటికి ఆశీర్వాదం. చూడండి, మనల్నే దేవుడు ఆశీర్వాదకరంగా మార్చిన ఎంత గొప్ప కృప అది. ఇంక నీలోనే ఆశీర్వాదం ఉంది, మళ్ళీ నీకు సెపరేట్గా ఆశీర్వాదం అన్నది ఈ ఎట్లా ఉందంటే, రిజర్వ్ బ్యాంక్ వాడు, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ నాదనుకుందాం, ఇప్పుడు నేను వేరే బ్యాంక్ ఎందుకు వెళ్ళాలి? మిగతా బ్యాంక్స్ అన్నిటికీ ఇచ్చేది డబ్బులు రిజర్వ్ బ్యాంకే. అలాగే దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే, జస్ట్ ఏదో బ్లెస్సింగ్స్ ఇవ్వటం మాత్రమే కాదు, యు ఆర్ ఎ బ్లెస్సింగ్ ఛానల్. నిన్ను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చడానికి దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ వీళ్ళు మాట్లాడిన విధానం చూడండి. మీరు మోషే టైంలో ఉన్న కాంగ్రిగేషన్కి, జాషువా టైంలో ఉన్న కాంగ్రిగేషన్కి ఉన్న డిఫరెన్స్. మోషే టైంలో ఉన్న దేవుడు నమ్మిన వారు ఎలా ఉన్నారంటే, వారికి ఏం కావాలో దేవుడు చేయాలి, దట్ ఈస్ ద వార్ కాన్సెప్ట్ అది. కానీ జాషువా టైంలో ఉన్న కాంగ్రిగేషన్ ఎలా ఉందంటే, దేవునికి ఏం కావాలో, దైవజనుడికి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయడానికి కంకణం కట్టుకున్నారు వాళ్ళు. ప్రభు నువ్వేం చెప్తే నీ సేవకు ద్వారా అది మేము చేస్తాం. వాళ్ళు చెప్పిన మాటలు నేను చదువుతున్నాను 16 నుంచి. ఇక్కడ దైవజనంతో అప్పుడున్న ఇశ్రాయేలీయులు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ రాయబడ్డాయి. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు, చెప్పింది కాదు, ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము. నీవు మమ్మల్ని ఎక్కడికి పంపేదమో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉండును గాక. అబ్బా, సేవకుని కూడా దీవించారండి ఇక్కడ. నిజంగా ఎంత గొప్ప ఆత్మీయత వాడితే. అక్కడైతే కనీసం సేవకుడు కూడా కానాకి వెళ్ళకుండా వాళ్ళ విశ్వాసులు ఎంత డేంజర్గా ఉన్నారు. ఈరోజు కూడా కొంతమంది విశ్వాసులు ఉన్నారు, వాళ్ళ పాస్టర్ని కూడా పరలోకానికి వెళ్ళరేవారు, వాళ్ళు అంత డేంజర్ వాళ్ళు ఉన్నారు. పాస్టర్ని కూడా పోనేవారు వీళ్ళు పరలోకానికి. ఉన్నారు అలాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా పాస్టర్ ఉండాలి, వాళ్ళు చెప్పినట్టుగా లేకపోతే పాస్టర్ని ట్రాన్స్ఫర్, అంతే. పాపం ఆయనకి మరి బ్రతకాలి, ఏదో ఒకటి ఉండాలి కాబట్టి కొందరు ఉన్నారు పాపం అట్లా నలిగిపోతున్న వాళ్ళు. కానీ జాషువా ఈజ్ డిఫరెంట్ పర్సన్. ఎందుకంటే దగ్గరుండి అన్ని చూశాడు ఆయన చూశాడు. ఆయనతో పాటు ఉన్న చూసినట్లయితే చనిపోయిన వారి పిల్లలు చూశారు. మీరు ఆశ్చర్యపోతారు, కోరాహు ఎంత డేంజర్ వాడు, మోషే మీద తిరగబడ్డాడు. కానీ ఆ రోజు దేవుడు చెప్పాడు, ఒక పర్మిషన్ ఇచ్చాడు అనమాట మిగతా వాళ్ళు కూడా. ఆ కోరాహు గుడారం దగ్గర ఎవరైతే ఉన్నారో బ్రతకాలనుకునే వాళ్ళందరూ పారిపోండి అని మోషేతో దేవుడు చెప్పినప్పుడు మోషే అనౌన్స్ చేశాడు, వాళ్ళ గుడారం దగ్గర నుంచి మీరు పారిపోతే మీరు బ్రతుకుతారు అన్నప్పుడు కోరాహు పిల్లలు, మాకు నాయని కదా కావాల్సిన, దేవుడు కావాలని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. పిల్లలు కూడా తల్లిదండ్రులతో లేరట. ఆ కోరాహు గురించి మనం చూసినట్లయితే బైబిల్లో మనం చూస్తాం, బ్రతికుండగా పరమునకు వెళ్ళిన వాళ్ళలో హానోకు ఉన్నాడు, తర్వాత ఏలియా ఉన్నాడు. బ్రతికుండగా పాతాళానికి వెళ్ళిన వాళ్ళలో కోరాహు ఫ్యామిలీ కనిపిస్తుంది. వాళ్ళు ఉన్న ప్లేస్లో భూమి అలా విడిపోయిందట. బ్రతికుండగానే అక్కడ గుడారాల దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యలు, ఇంకెవరైతే వాళ్ళకి సంబంధించిన పిల్లలు, వాళ్ళకి ఆ టైంలో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కాబట్టి మిగిలిన వాళ్ళు కొందరు ఉన్నారు, మా నాయన కావాలి, మా మమ్మీ కావాలి, దేవుడి సంగతి తర్వాత అన్నవాడు అందరూ పోయారు. కొందరైతే పిల్లలు ఒక విషయాన్ని గుర్తించారు, మా తల్లిదండ్రులలాగా మేము దేవుడికి వ్యతిరేకంగా ఉండకూడదని చెప్పి ఆ పిల్లలు కూడా బయటకు వచ్చేసారు. అందుకనే మీరు 84 కీర్తన చూస్తే కోరాహు పిల్లలు రాసిన కీర్తన అది. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము.
నీ మందిర ఆవరణములను చూడవాలని ఆశ, నా హృదయం అంతా ఆశపడుతుంది. ఎలాంటి రెవల్యూషన్స్! వాళ్ళకి అప్డేట్ అయ్యాను. ఒకవేళ మా నాయనలా ఉంటే మేము నాశనం అయిపోతాం, కానీ మేము దేవుని వాక్యానుసారంగా మేము ఉండాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఎన్నో కీర్తనలు రాశారు. మేము వారు కోరహు పిల్లలు రాసిన కీర్తనలు మనం చూస్తాం వాక్యంలో. కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. ఇక్కడ 16వ వచనం మళ్ళీ చదువుతున్నాం. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతా మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపేదో అక్కడికి పోదము, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము, నీ దేవుడైన యెహోవా మోషేకి తోడై ఉన్నట్లు నీకు తోడై ఉండును గాక. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ కూడా మరణ శిక్ష నొందుదురు. ఎవడైతే, అయ్యా జాషువా పాస్టర్ గారు, నీ మాట ఎవరైతే వినరో వాడు బ్రతకూడదు. నీవు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకొనవలనని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, మొదటి అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు దైవజనుడితో, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవని. తర్వాత అదే అధ్యాయంలో ఆయనతో పాటు ఉన్న విశ్వాసులు చెప్తున్నారు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటావు. ఇంక మరి సేవకుడికి ఎంత ధైర్యం వస్తుంది? ఈరోజు ఎలాంటి పీపుల్ మనకు కనపడరు. ఈరోజు మనం ఇలా మార్చబడాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎలా చెప్తున్నారో, మేము నువ్వు చెప్పింది చేస్తాం. అలాగే మనం చూస్తున్నాం అపోస్తలుల కార్యాల్లో కూడా ఆ పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళందరూ ఇలా చెప్పారు, ఇప్పుడు మేము ఏం చేయాలి? చూడండి, వీళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళు మాట్లాడిన ఎంత దగ్గర సంబంధం ఉంది. యేసు ప్రభు వారు టైంలో ఉన్న శాస్త్రులు పరిచయుల మెంటాలిటీ ఎలా ఉందో, మోషే టైంలో ఉన్న ఇశ్రాయేల్ మెంటాలిటీ కూడా అలాగే ఉంది. జాషువా టైంలో ఉన్న ఇశ్రాయేల్ మెంటాలిటీ ఎలా ఉందో, ఇక్కడ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో దేవుడు అగ్నిలో పుట్టిన సంఘం యొక్క మెంటాలిటీ కూడా అలాగే ఉంది. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, మేమేం చెయ్యాలి? అప్పుడు పేతురు గారు చెప్పారు, వాక్యానుసారంగా మీరు ఉండండి, బాప్తిజం తీసుకోనండి. ఆ టైంలో ఆయన ఏదైతే చెప్పాడు వాళ్ళు చేశారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంఘం అంటే దేవుని స్వరూపములోకి నిన్ను మార్చడానికి దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన స్థలం. అది ఒక విధంగా చెప్పాలంటే అది కొలిమిలాగానే ఉంటుంది. చూసినట్లయితే మన జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు వస్తాయి, కానీ అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను దైవత్వంలోకి మార్చడానికి. నీకు వచ్చే ప్రతి శోధన కూడా నువ్వు అలా చూడాలి, నీకు ఎదురయ్యే ప్రతి ప్రతికూల పరిస్థితిని కూడా నువ్వు అలా తీసుకోవాలి. అప్పుడున్న సంఘానికి అలా వచ్చింది. మీరు చూస్తే జాషువా టైంలో, మోషే టైంలో కన్నా జాషువా టైంలో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకేసారి 10 దేశాలు ఇశ్రాయేల్ మీద దండెత్తి వచ్చారు. వారి ముందు చూస్తే ఎరుకు భయంకరమైన పరిస్థితులు. కానీ వాళ్ళ ప్రార్థన మీరు గమనించండి, ఆ సంఘం అలా ఉంది కాబట్టి 10వ అధ్యాయంలో మనం చూస్తాం, జాషువా ప్రార్థన చేశాడు, సూర్యుడా నువ్వు అయ్యా లోయలో, చంద్రుడా నువ్వు గిబియోనులో నిలిచిపో అని ప్రార్థన చేయగానే ఒక్క రోజుల్లో కూడా సూర్యుడు చంద్రుడు కూడా అస్తమించకుండా ఆగిపోయినాయి. ఇంకా మనం నిర్గమకాండంలో మనం చూస్తాం, ఇక్కడైతే ఓన్లీ అమాలేకి ఈ ఒక్క దేశం మీద యుద్ధం చేయడానికి మోషే ఏమో కొండకి వెళ్ళాడట, జాషువా ఏమో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఈ మోషే గారు ఆ చెయ్యిలు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. చెయ్యిలు దించగానే అక్కడ ఇశ్రాయేలు కొంతమంది చనిపోతున్నారు, ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. మోషే ప్రార్థన చేయడానికి ఆ చేతులు అలా పైకి పెట్టి ప్రార్థన చేయడానికి అహరోను హూరు ఇద్దరు వచ్చి ఒక ఆయన ఒక చెయ్యి పట్టుకుని సూర్యుడు చూసినట్లయితే ఇశ్రాయేలీయులు జయం పొందే వరకు కూడా అలా చేతులు పట్టుకున్నారంట. మరి ఎంతసేపు పట్టుకున్నారో నాకు తెలియదు, కానీ ఎంత టైం పట్టిందో నాకు తెలియదు. కానీ ఒక్క దేశం మీద విజయం రావడానికి మోషే అంత కష్టపడవలసి వచ్చింది.
కానీ జాషువా జస్ట్ 1 సెంటెన్స్ అంతే, ఒకే చిన్న ప్రార్థన చేశాడు. ఒక్క దేశం కాదు సుమా, మీరు 10వ అధ్యాయం చదివితే ఎన్నో దేశాలకట వారిని సరౌండింగ్, వాళ్ళని రౌండ్ అప్ చేసేస్తాయి. ఆ రోజు జాషువా ఇలా అనుకోలే, ఇంతమంది మా మీదకి వచ్చారు కాబట్టి మేము చనిపోతాం అనుకోలేదు వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈరోజు మా చేతిలో చనిపోవాలి, వీళ్ళందరి మీద మాకు దేవుడు ఈరోజు విజయాన్ని ఇవ్వాలి. వాడు మైండ్ సెట్ చూడండి. నేను చెప్తున్నాను, వాక్యం అర్థమైన వాడు, వాక్యానుసారంగా జీవించేవాడు యొక్క మైండ్ సెట్ ఈజ్ డిఫరెంట్. మీరు ఒకసారి ఆలోచించండి. సింహం ఒక జింకను చూసినప్పుడు ఏమనుకుంటుందంటే, ఈరోజు మనకి మంచి డిన్నర్ దొరికింది అనుకుంటుంది, ఈరోజు నాకు మంచి భోజనం దొరికింది అనుకుంటుంది అది సింహం జింకను చూసినప్పుడు. అదే జింక సింహాన్ని చూసినప్పుడు ఈరోజు నాకు మూడింది అనుకుంటుంది అది, ఈరోజు నా జీవితం అయిపోయింది అంటే దాని మైండ్ సెట్ అది. జింక మైండ్ సెట్ ఏంటంటే ఈ రోజుతో నా జీవితం ముగిసిపోయింది, దాని మైండే అది. సింహం యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? జింకను చూసినప్పుడు పారిపోతుంది, చెట్టే కూర్చుంటుందా? దాని మైండ్ సెట్ ఏంటంటే ఈరోజు ఇది నా చేతిలో చస్తదే. నేను చెప్తున్నాను దైవజనుడిగా, మనకి ఏ సమస్య వచ్చినా నిన్ను చంపడానికి రాలేదు, అది చావడానికి వచ్చింది. సంసోను ఆత్మచేత నింపబడినప్పుడు సింహం ఎదురైంది. సంసోను అనుకోలేను నేను చనిపోబోతున్నానని, అది ఆయన చేతిలో చనిపోయింది. ఇంకా సంసోను అయితే యవనస్తుడు, పెళ్లి వయసులో ఉన్నాడు, పెళ్లి చూపులకు వెళ్తున్నాడు, లేకపోతే ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాడు ఆయన ఫిలిస్తీ దేశానికి. ఆయన అంటే యవనస్తుడు. కానీ దావీదు బాలుడు, యవనస్తుడు కాదు ఆయన, బాలుడు ఉన్న. కానీ ఎలుగుబంటి వచ్చినా సింహాన్ని వచ్చినా వాటిని ఎంబడబడి వాటి వెనకాల పరిగెట్టి దాన్ని పట్టుకుని చంపేసాడట. ఎక్కడది ఆ మైండ్ సెట్ ఎక్కడదంటే దేవుంది అది. ఎందుకంటే సామెతలు 28లో మనం చూస్తాం, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. కాబట్టి మన జీవితంలో ఈ కష్టాలు, ఈ బాధలు ఏం చేస్తున్నాయంటే మనల్ని దైవ స్వరూపంలోకి మారుస్తాయి. క్రైస్తవుడు కాకముందు వచ్చిన సమస్యలేమో నీలో ఉన్న పాపాన్ని బట్టి వస్తాయేమో, కానీ నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత, దేవుని నమ్మిన తర్వాత, ప్రభు బిడ్డగా మారిన తర్వాత నీకు వచ్చే ప్రతి కష్టము కూడా, ప్రతి శోధన, ప్రతి ప్రతికూల పరిస్థితి కూడా నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళడానికి వస్తాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే, ప్రసవ వేదన అని చెప్పడానికి కారణం ఏంటంటే, అన్ని వ్యాధుల కన్నా డేంజరస్ పెయిన్ ఏదైనా ఉందంటే ప్రసవ వేదనే. ప్రసవ వేదనకి మించిన పెయిన్, దానికి మించిన బాధ ఇంకోటి లేదు. పౌలు గారు అందుకని దాంతో కంపేర్ చేశాడు. ఒకడు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడకుండా పరలోకానికి వెళ్ళలేడు. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడకుండా ఒక వ్యక్తి దేవునితో ఉండలేడు. అది ఇంపార్టెంట్. ఈరోజు ప్రతి విశ్వాసి, ప్రతి సంఘ కాపరి కూడా దృష్టి పెట్టవలసింది ఏంటంటే, క్రీస్తు స్వరూపంలోకి నాతో ఉన్న వారు మార్చబడాలి. ఎందుకో తెలుసా ఈ మాట నేను చెప్పి నేను ప్రార్థన చేస్తాను, వెరీ ఇంపార్టెంట్. ఎందుకు దేవుడు ఈ టైప్ ఆఫ్ టెస్ట్ పెట్టాడు? అందుకని వాళ్ళు అలా మారడానికి ఇష్టపడలేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఉండటానికి లక్ష్యం ఉన్నారు, కానీ దేవుని చిత్తం వారి జీవితంలో నెరవేరలేదు. నేను చెప్తున్నాను, నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేరకపోతే నీకు ఎన్నున్నా, నువ్వు ఎంత వాడవైనా అది సున్నా. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా మనుషులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడద్దు, గోడను దృష్టిలో పెట్టుకుని మాట్లాడద్దు. మనుషులు చూసే విధానం అది. అందుకని ఆ రోజు పేతురుతో యేసుప్రభువు చెప్పారు 16వ అధ్యాయం మత్తయి సువార్తలో, నువ్వు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచించట్లేదు. దేవుడు చూసేది ఏంటంటే, రేపు పరలోకంలో ఎంతమంది ఉంటారో, ఎంతమంది నా చిత్తాన్ని చేస్తున్నారు, ఎంతమంది నన్ను సంతోష పెడుతున్నారు, ఎంతమంది నా కొరకు జీవించడానికి డెడికేట్ చేసుకున్నారు, అది చూస్తున్నాడు ఆయన. కాబట్టి అరణ్యంలో ఉన్న సంఘంలా ఉండొద్దు, అగ్నిలోంచి వచ్చిన సంఘంలో ఉన్న వ్యక్తులే మనం ఉందాం.
వాళ్ళకి శ్రమలు వచ్చినాయి. నేను అనుకుంటాను అలాంటి శ్రమలు మనకు లేవు. కానీ ప్రభు కొరకు మనం బైబిల్లో మనం చూస్తాం, ఇలా రాయబడింది 15వ అధ్యాయం 1 Corinthians 58లో, ప్రభు నందు మీ ప్రయాస అన్నిటికీ వ్యర్థం కాదు. కానీ మనం ప్రయాసపడాలి ప్రభు కొరకు, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయాసపడాలి. అనేకులు ప్రభుని తెలుసుకోవడానికి ప్రయాసపడాలి. ఎందుకంటే మనతో పాటు రేపు పరలోకంలో అనేకులు మనం చూడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎందుకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు? ఎందుకు మేఘస్తంభం అగ్నిస్తంభం? మేఘస్తంభం అగ్నిస్తంభం పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడంటే 1 Corinthians 10:5లో వారు నీళ్లలో, అదే రీతిగా నీళ్ల ద్వారా ఆత్మ ద్వారా బాప్తిజం పొందారని రాయబడింది. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుడి అనుభవాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? వెరీ ఇంపార్టెంట్ ఒక రిఫరెన్స్ చదువుతున్నాను. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఇలా రాయబడింది, దైవ స్వరూపములో పాలివారగుటకు ఈ వాగ్దానములను దేవుడు మనకు అనుగ్రహించాడు. వాగ్దానం అన్నది ఆ రోజైనా ఈ రోజైనా ఎవరి కొరకు అంటే ఏదో బాప్తిజం తీసుకుని చర్చకు వచ్చిన వాడి కొరకు కాదు, పాస్టర్ల కొరకు అని లేదాడా. ఎవరికి అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం అయినా, ఇప్పుడైతే ఇది ఫ్లూరల్. అప్పుడైతే వారికి కానా అనే మాట మనం చూస్తున్నాం, అది ఒక వాగ్దాన భూమి, దేవుడిచ్చిన వాగ్దానం. ఎవరికి ఇచ్చాడు అంటే ఎవరికి ఇస్తాడు అన్నది మనకి ఇక్కడ మనం చూసినట్లయితే దైవ స్వరూపంలో మార్చబడిన వారికి దేవుడిచ్చే ఒక అద్భుతమైన ఆధిక్యత అది. కాబట్టి నేను దైవ స్వరూపంలో మార్చబడినప్పుడు అన్నీ దేవుడు మనకి ఇస్తాడు. ఫిలిప్పీయులు రాసిన పత్రికలు కూడా పౌలు గారు ఇలా చెప్పారు, నేను అన్ని కలిగి ఉన్నానంటాడు. అలాగే 4:19లో మీరు కూడా అన్ని కలిగి ఉండాలి, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. పేతురు గారు రాసిన 2వ పత్రికలో 1వ పత్రికలో కూడా ఇలా ఉంటుంది, అవసరమును బట్టి కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది, నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష వలన నిలిచినదై దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుట కారణమగును. కాబట్టి మన జీవితంలో ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ సెకండ్ టైప్ ఆఫ్ చూసినట్లయితే ఈ చర్చ్ మెంటాలిటీ ఎలాంటిదంటే ప్రభు ఏం చెప్పాడు అది చేయాలి, ప్రభు యొక్క స్వరూపంలోకి మార్చబడాలి. ఇలాంటి మైండ్ ఈరోజు మనకు ఉండాలి. దీని కొరకు మనం ప్రభుని తెలుసుకున్నాం, దీని కొరకు మనం ప్రభుని ఆరాధిస్తున్నాం, దీని కొరకు మనం ప్రభు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఆ రోజు ఉన్న మోషే టైంలో అరణ్యంలో ఉన్న సంఘం లాంటి ఆలోచనలన్నీ తీసేద్దాం. మనకేం కావాలో ఆల్రెడీ ఆయన తెలుసు. దాని కొరకు జీవించడం అన్నది దుర్భరమైంది. ఎందుకంటే 1 Corinthians 15:19లో ఉంటుంది, ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షణ గలవారైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అన్నాడు. మన నిరీక్షణ అంతా కూడా దీని కొరకు కాదు, మన నిరీక్షణ అంతా కూడా ప్రభువుని చూడాలి, పరిశుద్ధులతో కలిసి మనం ప్రభుని ఆరాధించాలి. అది ప్రభు ఎక్స్పెక్ట్ చేసింది, అల్టిమేట్ ప్రామిస్ అది. కాబట్టి వాగ్దానం మీద మనం దృష్టి పెడదాం. వాగ్దానాన్ని పొందడానికి సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. గుర్తుపెట్టుకోండి, వాగ్దానాన్ని పొందడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘంలో వాగ్దానాన్ని పొందే వ్యక్తిగా నేను మారుస్తాడు. ఆయన ఇమేజ్లోకి మనం మారుస్తాడు. ఆయనలాగా మార్చబడినప్పుడే ఆయనకున్నవి మనం పొందగలం. ఆయనలాగా మారకుండా మనం బైబిల్లో నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి ఈరోజు మనం ప్రశ్నించుకుందాం, అరణ్యములో పుట్టిన సంఘానికి చెందిన వ్యక్తిగా జీవిస్తున్నావా? అగ్నిలోంచి పుట్టిన సంఘానికి చెందిన వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా? అరణ్యంలో పుట్టిన సంఘం వారికి నచ్చినట్లుగా వారికి
వారికి ఏం కావాలో దాని మీద దృష్టి పెట్టి జీవించారు. దాని కొరకు వాళ్ళు ప్రభుతో ఉన్నారు తప్ప అగ్నిలో పుట్టిన సంఘం ప్రభు కొరకు ఉన్నారు. ప్రభు కొరకు జీవించారు, ప్రభు కొరకు మరణించారు. ఈరోజు ప్రభువుతో ఉన్నారు. వాళ్ళు అరణ్యంలో ఉన్న వాళ్ళు ఏమైపోయారు మనకు తెలియదు. పరలోకి వెళ్ళిన తర్వాత మనకి ఆ క్లారిటీ ఎక్కడ వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు కూడా ఆలోచించండి. మనము ఈ సంఘానికి, అగ్నిలో పుట్టిన సంఘానికి, లేకపోతే జాషువా టైంలో రాయబడిన చూసినట్లయితే ఆ అద్భుతమైన విషయాలకు చెందిన వ్యక్తులుగా మనం మార్చబడాలని దేవుడు కోరుకుంటూ ఈ మాటలు మనకు వినిపించాడు. కాబట్టి ఈ విషయాలు ఆలోచిద్దాం. మనం కూడా ఇటువంటి ఆత్మీయతలోకి ప్రవేశిద్దాం. ఆ రీతిగా ప్రభుని మహిమ పరచుదుము గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ సమయంలో ఇది పునరుత్థానపు ఆరాధన కాబట్టి ప్రతి ఆరాధనలో కూడా అర్పణలు అన్నవి దేవుని వాక్యంలో ఒక భాగం అది. కాబట్టి దేవునికి మనం చెల్లించవలసిన వాక్యానుసారముగా మనం ఏదైతే అర్పించాలో, జాషువా టైంలో ఉన్న సంఘం చెప్పింది చేశారు వాళ్ళు. కాబట్టి అలాంటి మనసుతో మనం దేవునికి అర్పిద్దాం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కష్టంగా ఉన్నా కూడా మనం చూస్తాం, సారేపోతు వెధవరాల దగ్గర చాలా కష్టం, భయంకరమైన కరువు. మనకి కరువు లేదు కానీ కొరత ఉంది. కరువు వేరు, కొరత వేరు. ఆ కరువులో కూడా దేవుని మాటకం లోబడింది. ఆ కరువు కాలమంతా కూడా దేవుడు ఆమెను సమృద్ధిగా పోషించినట్లుగా మన బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యానికి నువ్వు భయపడి దాని ప్రకారంగా జీవిస్తే నీకు కరువులో కూడా కొరత ఉందని కూడా దేవుని వాక్యం అది. కాబట్టి దేవుని వాక్యాన్ని చూద్దాం. మలాకి గ్రంథం 3:10 ప్రకారంగా మన కానుకలను దశభాగం అర్పిద్దాం. కొందరు పేదవారైనా సరే వాళ్ళు దేవుని వాక్యానికి భయపడి వాళ్ళకి వచ్చిన దాంట్లో ఏదైతే దేవుని వాక్యాన్ని బట్టి చేయాలో కొందరు చేస్తున్నారు. కొందరికి అన్ని ఉండి కూడా కనీసం వాళ్ళకి వాక్యానికి సంబంధించిన ఆ భయం లేదు. ఏదైనా శోధన వస్తే భయపడి అప్పుడు చేస్తున్నారు తప్ప ముందే దేవుని వాక్యానికి రెస్పాండ్ అవ్వండి. నేను చెప్తున్నాను, నీకు ఏదైనా దేవుడు ఇచ్చాడంటే ఆయన కొరకు అన్న దృష్టిలో పెట్టుకుని నువ్వు జీవించడం అలవాటు చేసుకుంటే ఎప్పుడు నీకు సమృద్ధి ఉంటుంది. కాబట్టి మనకి ఏదైతే ఇచ్చాడో దాంట్లో మనం నమ్మకంగా ఉందాం. దేవునికి ఇవ్వాల్సిన కానుకలను, దశభాగములను ప్రభుకి ఇద్దాం. ఆ రీతిగా ప్రభు మన విషయంలో ఏం చేయాలని ఆయన వాగ్దానం చేశాడు, మన జీవితంలో వాటిని పొందుదాం. ఇచ్చేది కూడా దాని విషయంలో సీరియస్గా ఉండాలి. ఫస్ట్ డెత్ వచ్చింది కూడా బైబిల్లో ఇచ్చే దగ్గరే వచ్చింది. అర్పించే చోటనే మరణం వచ్చింది. అక్కడ ఓల్డ్ టెస్టిమెంట్ లో డెత్ స్టార్ట్ అయింది త్రూ ఆఫరింగ్స్. న్యూ టెస్టిమెంట్ లో కూడా చర్చిలో కూడా డెత్ స్టార్ట్ అయింది త్రూ ఆఫరింగ్స్, అననీయ సఫీరా. కాబట్టి అర్పించేది కూడా, ఎందుకంటే దేవుడు తన ప్రాణాన్ని మనకు అర్పించాడు. మనం అర్పించేది నథింగ్ ఆయన దృష్టిలో. కాబట్టి దీని విషయంలో కూడా మనం సీరియస్గా ఉందాం. దేవుని వాక్యానికి మనం రెస్పాండ్ అయిదాం. కాబట్టి మీ కానుకలను, దశభాగములను స్క్రీన్లో ఉండే ఆ డీటెయిల్స్కి మీరు పంపించండి. ఆ రీతిగా దైవ ఆశీర్వాదం పొందండి.
ఈ విషయాలన్నీ కూడా మీరు మీకు గుర్తు చేస్తూ ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు వందనాలు. అరణ్యంలో ఉన్న సంఘము, అరణ్యంలో పుట్టిన సంఘం గురించి కొన్ని విషయాలు మాకు మాట్లాడారు. అగ్నిలో పుట్టిన సంఘము, అగ్నిలో పుట్టిన సంఘము, మీరు ఏం చేయమన్నారో దాని మీద దృష్టి పెట్టారు. అరణ్యంలో పుట్టిన సంఘం, వారికి ఏం కావాలో దాని మీద దృష్టి పెట్టారు. ఈరోజు కూడా ఎంతో మంది నాయన వారికి కావాల్సిన దాని కొరకు ఆలోచిస్తున్నారు తప్ప మీకేం కావాలో, మీ చిత్తం ఏంటో, మీ సంకల్పం ఏంటో నాయన శాశ్వతమైన వాటిని ఆలోచించే స్థితిలో ఈరోజు నాయన తండ్రి అనేకుల్ని మీరు చూడలేకపోతున్నారు. మేము అందులో ఉండకుండా ప్రభువా, జాషువా టైంలో ఉన్న ఇశ్రాయేలు వలె, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఉన్న తండ్రి ప్రభువా, మీ శిష్యుల వలె తండ్రి మమ్మలను అరితిగా మార్చండి, అరితి మమ్మల్ని బ్లెస్ చేయండి. ఏదో మేము వాగ్దానాన్ని పొందేవారిగా మాత్రమే కాకుండా అనేకుల జీవితాల్లో వారిని కూడా వాగ్దానంలోకి నడిపించేవారిగా మమ్మలను అరితిగా బలపరచండి, బ్లెస్ చేయండి. మీరు మహిమ పొందమని మీ బిడ్డలు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ మీరు జ్ఞాపకం చేసుకునండి. తగిన దీవెన మీ సమృద్ధి నుంచి వారికి అనుగ్రహించండి. ఎందుకంటే మీరు చెప్పారు మలాకి 3:10 ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని చెప్పారు. ఖరీదుగా మీరు అర్పిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా, మీకు ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క పర్సనల్గా కూడా మీకు వారిని అప్పగిస్తూ మీ సేవకునిగా దీవిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అందరికీ. మీరు కూడా కామెంట్స్ పెట్టండి, ఎందుకంటే మీరు ఎవరు మాకు తెలుస్తుంది కాబట్టి మీకు ప్రార్థన చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ప్రేయర్ రిక్వెస్ట్, అదే రీతిగా మీరు పొందిన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోనండి. ఇంకొక ఓపెన్ ఇన్విటేషన్ ఇది. కాబట్టి ఎవ్రీ డే మండే టు సాటర్డే వరకు కూడా జూమ్లో 8 to 10 వరకు కూడా ప్రేయర్స్ జరుగుతున్నాయి. జాయిన్ అవ్వాలని ఆశ ఉన్నట్లయితే మీ ఫోన్ నెంబర్ పంపించండి, మేము దానికి లింక్ పంపిస్తాం. మీరు కూడా మాతో జాయిన్ అయ్యి ప్రార్థనలో మీరు ఎదగాలని, మీరు కూడా ఈ యొక్క కార్యంలో పాల్పొంది దేవుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ.